అమ్మా, నేను భూమ్మీదికి వెళ్ళాలి. వినాయక చవితి వచ్చేసింది. నా భక్తులందరూ నాకోసం ఎదురుచూస్తున్నారు. అయ్యో గణేశా, అసలే యువతకి బద్ధకం ఎక్కువ కదా, నీకోసం అంత కష్టపడతారా? రోజూ రాత్రి ఏసీ గదిలో హాయిగా పడుకునేవాళ్లు నీకోసం నిద్ర మానుకునుంటారా? ఇంట్లో ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన భక్తి అంత గొప్పది. వాళ్ళకి బద్ధకం ఉండొచ్చమ్మా, కానీ నా మీద భక్తి వచ్చినప్పుడు ఆ బద్ధకం మొత్తం మర్చిపోతారు. మరి మీరేమంటారు? నాకోసం ఇలాగే చేస్తారా? నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తారా? కామెంట్స్లో చెప్పండి.